నంద్యాల జిల్లా రాజకీయం విగ్రహం చుట్టూ తిరుగుతుంది. నిన్నటి రోజున వైఎస్ఆర్ విగ్రహం యొక్క తల తీసేయడం పైన ఒకవైపు టీడీపీ కార్యకర్తని వైసీపీ, వైసీపీ కార్యకర్తని టీడీపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మనతున్నారు. మేడం చెప్పండి, విగ్రహం కూల్చింది మీ కార్యకర్త అని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్నారు. నిన్నటి దినంన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆ, ఒక వ్యక్తి అంటే వైఎస్ఆర్ పార్టీకి చెందిన కార్యకర్తనే చేయడం సీసీ ఫుటేజీలు కూడా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఎట్లయినా వాళ్ళ కుట్రపూరిత రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. దీనికి నిదర్శనమే నిన్నటిది. నిన్న అంత సీసీ ఫుటేజీల్లో అది వీడియో అంతా ఉంది. ఒక వ్యక్తి అంటే వైఎస్ఆర్ పార్టీకి చెందిన జమ్ములయ్య, ఆయన గతంలో ఎవరైతే అక్కడ మాజీ ఎమ్మెల్యేగా కొనసాగినారో అతనితోనే వాళ్ళకి పెద్ద దండలు వేయడం, అవన్నీ ఫొటోస్ కూడా చూడడం జరిగింది. అవన్నీ కాబట్టి వాళ్ళ కార్యకర్తనే చేసి అది ఎదుటి వాళ్ళపై ఎత్తడం అది జరిగిన 20 నిమిషాల్లోనే పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా తీసుకొని చేసినారు. అంటే ఇంకా అది కానీ సీసీ ఫుటేజీలు లేకపోతే కూటమి ప్రభుత్వమే చేసింది, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ వాళ్ళను టీడీపీ వాళ్ళే చేయించారు అనేది నెపం వెళ్తుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా సీసీ ఫుటేజీలో కనపడతా ఉంది. మరి వాళ్ళు దీనికి ఏదో అసత్యపు ఆరోపణలు చేయడము, వాళ్ళకి సాక్షిపత్రిక, సాక్షి ఛానల్ ఉంది, ఏదేదో మా నిమ్మల రామానాయుడు గారు, మా మంత్రి గారు అంటుంటారు, సత్యానికి పాయింట్ చొక్కా వేస్తే గొడ్డలపాటి అధ్యక్షుడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అది ముమ్మాటికి నిజమైంది. అసలు వాళ్ళ ఆయన నిన్ననే అరెస్ట్ అయిన తర్వాత ఆయన భార్య స్టేషన్కి వెళ్ళింది, వాళ్ళ భర్తను అరెస్ట్ చేసినారని. అక్కడ కూడా చెప్పడం జరిగింది, నేను సిఆర్పిగా గత వైసీపీ గవర్నమెంట్లోనే చేయడం జరిగింది. మా ఆయన ఎప్పటి నుంచో మా మామ, మా భర్త అందరూ వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు అని వాళ్ళు అంత బహిర్గతంగా చెప్పినా కానీ, వాళ్ళే చేసినారు అని ఇంత ప్రూఫ్ కనపడుతున్నా కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వంపై వేయడము, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారని వాళ్ళు రాజకీయం ఎట్లాంటి రాజకీయాలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అంటే మరి వాళ్ళు ఒకటే నిన్న చూసాం, జనసేన పార్టీ అధ్యక్షునితో ఫోటో దిగినారు, వాళ్ళ ప్రెస్ మీట్ ఇంటే లోకేష్ బాబుతో దిగినారు, చంద్రబాబు, ఎంతోమంది వస్తూ ఉంటారు, ప్రతి ఒక్కటి ఫోటో అని. కానీ ఎప్పటి నుంచి వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు, ఎప్పటి నుంచి కార్యకర్తగా ఉన్నారు, ఎప్పుడు వాళ్ళ టైంలోనే పోస్టులు అనుభవించినారు, ఇవన్నీ వాళ్ళ నోటి ద్వారానే వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి ఇది మా పార్టీ వాళ్ళపైన ఎగ్గడం ఎంత దుర్మార్గమో, ఎంత కిరాతకమైన, ఎంత గొడ్డలి పార్టీ. అందుకే మా అధ్యక్షుడు మేము మా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆ పేరు పెట్టుకున్నాం, ఇది దీనికి సరైన పార్టీ అంటే ఇది గొడ్డలి పార్టీ అని. అంటే పోలీసులు అత్యుత్సాహం చూపారు. మామూలుగా ఏ కేసు ఇచ్చినా రెండు రోజులు 3 రోజులు తాత్సారం చేసే పోలీసులు నిన్న పకడ్బందీగా మానసిక రోగి అనేసి రిపోర్ట్ తీసుకోవడము, లేకపోతే తను వైసీపీ కార్యకర్త అనేసి బయటికి చెప్పడము, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డెడ్గా టీడీపీ నాయకులు చేపించారని వైసీపీ అంటుంది. వాళ్ళు నోరుంది కాబట్టి ఏమైనా మాట్లాడవచ్చు అని మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఒకటే అర్థమవుతా ఉంది, ఏదైనా కానీ సీసీ ఫుటేజ్లో ఏదో ఫేస్ కనపడకపోతే అది సరే దర్యాప్తు చేయాలి, టైం తీసుకోవాలి. అంత పకడ్బందీగా ఫేస్ కనపడతా ఉంది, తల పట్టుకొని పోతా ఉన్నారు. ఇంకా అటువంటిది ఎంత తొందరగా ఛేదించవచ్చు అంటే పోలీసులు తొందరగా ఐడెంటిఫై చేయగలిగినారు, లేకపోతే దర్యాప్తు చేయాలి, అవసరం లేదు కదా. వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నాయకుడిని చేసినప్పుడు ఇంకా మళ్ళీ టీడీపీ వాళ్ళపై నెట్టడం అంటే వాళ్ళ దుర్మార్గమైన చర్య. వాళ్ళకి ఇంకా అసలు ఏం చేయాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దూసుకెళ్తా ఉంది రాష్ట్రము. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఎస్పెషల్లీ మా ఓరకల్లు మండలాన్ని తీసుకోండి, గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఏదైనా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం,
బాగుంటే ఏమి ఇబ్బంది లేకుంటేనే పెట్టుబడిదారులు కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తారు ఇండస్ట్రియలిస్టులు. ఎందుకు వస్తున్నారు ఈరోజు? గతంలో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు రాలేకపోయినారు? ఎక్కడున్న గొంగలి అక్కడే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 24 నెలల్లోనే 24 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి. అంతేకాకుండా మనకు దేశానికి వచ్చే ఎఫ్డిఐ ఫారిన్ ఫండ్స్ కూడా మన ఏపీకే ఇప్పుడు 25% వచ్చినాయంటే చూడండి ఎంత ఇదిగా డెవలప్మెంట్ అవుతా ఉందో. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ గతంలో ఫ్యాక్షన్ ఉండేది, అదెంత రూపుమాపి రాయలసీమ వాసులు అంతా అభివృద్ధి వైపు పయనించాలి, రాయలసీమ రాళ్ళసీమ కాదు రతనాల సీమ చేయాలన్న ఉద్దేశంతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా ఇప్పుడు ఈరోజు 1,00,000 కోట్ల పెట్టుబడులతో ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. ఇదే డెవలప్మెంట్ ఇదంటే ఇవి చూసి ఓర్చుకోలేక మాకు పుట్టగతులు లేవు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి న్యూసెన్స్ చేయాలి, అక్కడ వాళ్ళకు ఇబ్బంది కలగజేయాలి, ధర్నాలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, ఎందుకు దీక్షలు చేస్తున్నారు? పొద్దున్నే అంత వాళ్ళ ఆయన్నే అంత సీసీ ఫుటేజ్లో అంత డైరెక్ట్గా ఉండి వాళ్ళ కార్యకర్త అని తెలిసి ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఇంకా మాపై బురద జల్లడానికి అంటే చూడండి దీన్ని ఏమంటారు? ఇది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, నంద్యాల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నంద్యాల అంటేనే శాంతిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వ్యాపారానికి పెట్టింది పేరు నంద్యాల కాబట్టి అక్కడ అక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అటువంటిది ఈరోజు ఇంత అరాచకాలు వీళ్ళు వచ్చిన తర్వాతనే ఏదైనా కానీ గతంలో వాళ్ళు చూసాం మనం గత వైసీపీ ప్రభుత్వంలో ఫస్ట్ ఆయన వివేకానంద రెడ్డి హత్య చేసి అతి కిరాతకంగా గొడ్డలతో చంపి అది కూడా టీడీపీ వాళ్ళే చేయించారని కోడికత్తి కేసు, అలాగే గులకరాయి కేసు, ఇట్లా ఇంకా ఇది ఒకటి వాళ్ళ విగ్రహాలు వాళ్ళే చేసుకుంటా మళ్ళీ మాపై నేరం మోపడం వాళ్ళకి ఆనవాయితీగా మారిపోయింది. ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందుకే మేము ఆ పార్టీనే గొడ్డలి పార్టీని ఖండాబద్ధంగా చెప్తున్నాం. అంటే ఒకసారి కాట్సాని రాంభూపాల్ చెప్తా ఉన్నాడు, అతను మా కార్యకర్తే గతంలో, అయితే అధికారం మారిన తర్వాత పార్టీ మారాడు, వాళ్ళతోనే ఉన్నాడు అని చెప్పి కాట్సాని రాంభూపాల్ చెప్పేటువంటి పరిస్థితి. మీరేమంటారు? నిన్న ఆయన భార్య అరెస్ట్ అయిన వెంటనే జైలుకి వెళ్ళి ఆయన వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ చెప్తే మేము మా మామ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, మా భర్త వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, మేము ఆ గవర్నమెంట్లోనే నేను సిఆర్పిగా కూడా నాకు పోస్ట్ ఇచ్చారు, నేను కొనసాగుతున్నామంటే వాళ్ళు 2022 నుంచి వాళ్ళు పోస్ట్ కూడా ఉందంటే ఇప్పుడు మనం 2020 ఇంకా వాళ్ళే ఉన్నారు ఇప్పటికి కూడా ఇంకా సిఆర్పిగానే కొనసాగుతున్నాం. ఇంకా దీన్ని వైఎస్ఆర్ పార్టీ అనాలనా తెలుగుదేశం పార్టీ అనాలనా? ఏ పార్టీలో కొనసాగుతున్నట్లు వాళ్ళు? ఇంకా వైసీపీ కార్యకర్త అయి ఉన్నప్పుడు ఎందుకోసమని చర్య చేశారంటారు? అది వాళ్ళే చేయించి కూటమి ప్రభుత్వం నెట్టేయడం వాళ్ళకు పనిగా పెట్టుకున్నారు. అందుకనే మాపై బురద జల్లి మేము ఇట్లా చేస్తున్నామని అంటే ప్రజలంతా నమ్మబలికి వాళ్ళు అంటే పబ్బం గడుపుకోవడానికి అందులో వాళ్ళకు ఈ రాష్ట్రంలో ఏ దానికి మొహం చెల్లకుండా అయింది. కాబట్టి దీంతోనైనా కానీ వాళ్ళని నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. కానీ దీన్ని ప్రజలు హర్షించారు, ప్రజలు విఘ్నులు, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, ఎవరు చేస్తూ ఉన్నారు, ఏది జరుగుతూ ఉంది అంతా చూడడం కూడా జరిగింది. సూటిగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నాయకులకి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమము చూసి ఓర్వలేక ఏదో బురద చల్లాలి, కుట్రపూరిత రాజకీయాలు చేయాలి అని మాపై విమర్శలు చేసి ముందుకెళ్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు దీన్ని హర్షించరు, నంద్యాల ప్రజలు మరీ హర్షించరు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు గత 5 ఏళ్లలో ఎంత నరకం అనుభవించాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకవైపు అన్ని సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు, అభివృద్ధి చూస్తున్నారు, రైతులు మంచిగా, ముఖ్యంగా రైతులు నంద్యాల అంటేనే మనకు బెల్ట్ అంతా 3 పంటలు పండించుకొని రైతులకు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి, సరైన టైంలో సరైనగా నీళ్ళు ఇస్తున్నాము, వాళ్ళు పండించిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, మంచి మద్దతు ధర ఇచ్చి రైతులంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవడానికి చేస్తున్నది. కానీ ఇది ప్రజలు గమనించి సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారు. కేవలం వైసీపీ పార్టీ రాజకీయ కక్షతోనే రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి తమ కార్యకర్తలతోనే ఇలాంటి అంటే వైఎస్ విగ్రహం యొక్క
ధ్వంసానికి పాల్పడినటువంటి చర్యగా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాబోయేటువంటి కాలంలో వాళ్ళకి తగిన బుద్ధి ప్రజలు చెప్పక తప్పదు అని చెప్పి గోరుచెడతారని చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు.